శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే ఆవు నెయ్యిపై ఏనాడైనా విచారణ చేపట్టారా అని బీజేపీ నేత భానుప్రకాష్ ప్రశ్నించారు. నాణ్యత లేకున్న నెయ్యిని ఎందుకు అనుమతి ఇచ్చారు అని ప్రశ్నించారు. టీటీడీలో జరిగిన అన్ని అవకతవకలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. ప్రతిమగా శ్రీవారి లడ్డూను భావిస్తారు. అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? కమిషన్ల కోసమా? కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. రోజుకి దాదాపు 14 టన్నుల ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగిస్తారు. మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన తిరుమల నుంచి మొదలుపెట్టాం. ఈరోజు నాణ్యమైన నెయ్యి తీసుకొని వచ్చి శ్రీవారి ప్రసాదంలో వాడుతున్నాం. గతంలో ఎడిబుల్ ఆయిల్స్తో పాటు కొన్ని అనిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని చెప్పి వారు ఆందోళన చెందారు. ఎస్, ఒక శ్రీవారి భక్తుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే మొదట శ్రీవారి భక్తుడే వారు. ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ టీటీడీలో జరిగినటువంటి అన్ని అవకతవకల మీద విచారణ చేపట్టింది. వాస్తవాలు తొందరలోనే ప్రజల ముందు పెట్టబోతున్నాం, శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. ప్రాథమిక నివేదికలో దాదాపు 500 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి